హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన కలిసి నటించిన చిత్రం కుబేరా. కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్ల, ప్రమోషన్ల ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. గత 3 రోజుల్లో కుబేరా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే, ఆంధ్ర నైజాంలో ఈ సినిమా 37.5 కోట్లు, తమిళనాడులో 13.5 కోట్లు, కర్ణాటకలో 6.5 కోట్లు, కేరళలో 1 కోటి, మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల వసూళ్లు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు $2.6 మిలియన్ అంటే సుమారుగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్ర, తెలంగాణలో కుబేరా చిత్రం వసూళ్ల వివరాల్లోకి వెళితే, నైజాంలో 9 కోట్లకు పైగా, సిటెడ్ లో 3 కోట్లకు పైగా, ఆంధ్రాలో 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 22 కోట్ల నెట్ మరియు 37.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 33 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. కుబేరా చిత్రం 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల నుంచి 4 కోట్లు, తమిళనాడులో 1.5 కోట్లు, కర్ణాటకలో 50 లక్షలు, ఇండియాలో మొత్తంగా 6.5 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో 1 కోటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ సినిమా 90 కోట్ల ఓవరాల్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా. ఇకపోతే ఆమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. సోమవారం నాటికి ఈ సినిమా మొత్తం 95.75 కోట్లు వసూలు చేసింది. అందులో భారతదేశంలో 58.15 కోట్లు, విదేశాల నుండి 26 కోట్లు రాబట్టింది. రీజనల్ వర్షన్లు కూడా స్వల్పంగా కలెక్షన్లు సాధించాయి. వాటిలో తమిళంలో 37 లక్షలు, తెలుగులో 18 లక్షలు వసూలు చేసింది. ముందస్తు బుకింగ్ విషయానికి వస్తే, సినిమా విడుదలైన తొలి రోజు నాటికి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో 9,542 షోలకు 1,15,344 టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. అవి కలిపి సినిమా మొదటి రోజు 6 కోట్లు పైగా సాధించనుందని అంచనా. బ్లాక్ చేయబడిన సీట్లు లేకుండా కూడా ఈ సినిమా 3.31 కోట్లు విలువైన టికెట్లు ముందస్తుగా అమ్ముకొని, బ్లాక్ సీట్లు కలిపి మొత్తం 6.88 కోట్లు ఆదాయంతో థియేటర్లలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కలెక్షన్లను చూస్తే సితారే జమీన్ పర్ ఆమీర్ ఖాన్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.